ఈసీ కీలక ఉత్తర్వులు, డీబీటీ నిధుల జమ ఎన్నికలయ్యే వరకు వాయిదా. 14 నుంచి పంపిణీ, ప్రభుత్వ వివరణ పేరుతో ఈసీ జాప్యం. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నవతరం పార్టీ అప్పీలు. ఈ నవతరం లేదు, మన లేదు, నారాతరం అది. నవతరం కాదు. నవతరం పార్టీ ఎక్కడది అసలు? ఏడుంది ఆ పార్టీ? దేనికోసం? ఎక్కడ? వాళ్ళకి ఉన్న ఓట్లేంది, వాళ్ళకు ఉన్న సీట్లేంది? ఇది నారావారి తరం. నవతరం కాదు, నారావారితనం. నారావారి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు నుంచి జడ్జీలను తెచ్చి, హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్లను తెచ్చి వాదించారు. ఇది ప్రజల సొమ్మును ఎందుకు అండుకుంటున్నారని నిలదీత. గతంలో పసుపు కుంకుమను ఎందుకు అనుమతించారు? తమాషా చేస్తున్నారా? నిప్పులు జరిగిన ధర్మస్థానం క్షమాపణలు కోరిన సీనియర్ న్యాయవాది. ఇది క్షమాపణ కోరుతారు, కాళ్ళు పట్టుకుంటారు కూడా. నిప్పులు జరిగిందట. హైకోర్టు కూడా నిప్పులు జరిగేంత మీ కుట్రలు ఉన్నాయంటే ఇక ఏ స్థాయిలో ఉంది మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క సైకోతనం అనేది అర్థం చేసుకోవాలి. ఇది మొత్తానికి అయితే 14 నుంచి అయితే పంపిణీ, మొత్తానికి 10వ తారీఖు నిన్న పంపిణీ చేయాల్సిన వాటిని కూడా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి కుట్రలతోని ఆగిని. పాపం కోటి మంది ఎదురు చూస్తున్నారు. కోటి మంది ఎట్లాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు, 14 నుంచి పంపిణీ చేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది. రెడీగా ప్రభుత్వం కూడా ఉంది. ఈ కుట్రలు తాత్కాలికంగా 2 days 3 days. ఈ కుట్రలతోని పెద్ద భూమి బద్దలయ్యేది లేదు. ఈ కుట్రల వల్ల అసలు ప్రజలకి నిజస్వరూపం చేసి, ఏ పార్టీ నిజస్వరూపమైంది అనేది, ఏ నాయకుడు నిజస్వరూపమైంది, ఏ నాయకుడు విశ్వాసమైంది, ఏ నాయకుడు నమ్మకమైంది, ఏ నాయకుడికి ప్రజలపైన ప్రేమ అనురాగాలు ఆదరణ ఉంది అనేది ఇలా స్పష్టంగా అర్థమైంది. ఏ నాయకుడు రాజకీయాల కోసం, ఓట్ల కోసమే చేస్తాడు. ఇవన్నీ ఏంది? ఓట్ల కోసం, 4 ఓట్ల కోసమే ఈ కక్కుర్తి అంతా. ఓట్లు ఎట్లాగే వేస్తారు రా నాయన? ఎవడు నా అభిమానిస్తే వాళ్ళని ఈ డబ్బులు 10వ తారీఖు వేసే డబ్బులతోనూ ఓట్లు పడవు. కాబట్టి మొత్తానికి సింగిల్ జడ్జి కూడా తిట్టే పరిస్థితి. హైకోర్టు చీఫ్ జస్టిస్ తిట్టిండు. తమాషాలు చేస్తారా? కోర్టు అంటే లెక్కలేదా? మీరు గతంలో పసుపు కుంకుమ వేయలేదా? ప్రజలకు వచ్చే సొమ్ముని వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆపుతున్నారు అని చెప్తే, ఆ పిటిషన్ వేసిన ఎవరైతే న్యాయవాది ఉందో ఆయన క్షమాపణ